పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఇందాకడికి వెళ్ళి ఇక రాజమాత నా పక్కన ఉండడంతో ఫోన్ చేయడం కుదరలే. సింధు డార్లింగ్ ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం యష్. ఓకే మేడం. హలో హలో సింధు డార్లింగ్, ఏడునో? నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నన్ను మీ పూజనీయురాలైన అత్తగారు మళ్ళా ఆఫీస్కి తీసుకొచ్చింది. మొత్తానికి మేము వచ్చే టైంకి నువ్వు ఆఫీస్లో లేకుండా గా యషయాన్ని తీసుకెళ్ళిపోయి మంచి పని చేసినావు. అవును, నేను మీ అత్త ఆఫీస్కి వస్తామని నీకేటో తెలిసింది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య నువ్వు ఆఫీస్కి వచ్చారా? అవును మేడం, నన్ను ఈడ కూర్చోబెట్టి ఇప్పుడే మీ అత్త వెళ్ళింది. ఇంతకీ నువ్వేడున్నావు? నువ్వు ఆఫీస్లో ఉన్నావా? నాకు ఫోన్ చేయాలి కదా. అదే కదా నేను ఇప్పుడు చేసింది. ఈరోజు నీకు ఆఫీస్కి సెలవు ఇచ్చిన. నీ మొగుడిని తీసుకొని తిరుగుపో, నేను ఈయన్నే చిల్లైతా. చిల్లవడమేంట్రా? పళ్ళు రాలగొడతాను. చిల్లర వేషాలు వేయకు. నేను యష్ ఆల్రెడీ ఆఫీస్ ముందున్నా, నువ్వు బయటికి రా. ఏయ్, ఏంది? నీకు మీ అత్తకి నేనేమన్నా ఫుట్బాల్ లెక్క కనిపిస్తున్నానా? ఆవిడేమో ఇంట్లో ఉండొద్దని ఆఫీస్కి తీసుకొని వస్తుంది. నువ్వేమో ఆఫీస్లో ఉండొద్దని ఇంటికి పొమ్మంటున్నావు. గీ పూట నేను ఈడ్నే ఉందామని ఫిక్స్ అయిపోయినా. మందు కూడా ఆందివే. ఓ 2 పెగ్గులు వేసుకొని వెళ్తా సింధు. ఈలోపు మీరు ఏదైనా టైంపాస్ చేయొచ్చు కదా. కాశీ, ఇది ఆఫీస్. నువ్వు నీ రౌడీ వేషాలు ఇక్కడ వెయ్యకు, నిన్ను చంపేస్తాను. నువ్వు బయటకు వస్తావా లేదా? నీకు కావాల్సింది డబ్బేగా, నేను నీ అకౌంట్కి పంపిస్తాను. నువ్వెక్కడికన్నా బయటికి పోయి నీ దుకాణం పెట్టుకో. నువ్వు ముందు బయటికి రా. అబ్బా, నోటి దగ్గర మందు లాగేసినావు సింధు. ఆఫీస్లో కూర్చొని 2 పెగులు కూడా వేసుకోలేకపోతున్నా. సరే, ఏడో తోట తిరుగుతలే కానీ ముందు నువ్వు అర్జెంటుగా నా అకౌంట్కి పైసలు పంపు, లేదంటే కుదరదు. నేను ఇస్తాను అని చెప్పాను కదా. ముందు నువ్వు బయటికి రా. వస్తా. అయినా మీ ఇద్దరు ఇప్పుడు ఏడున్నారు? మళ్ళీ నేను వస్తే నీ మొగుడు చూస్తాడేమో. మళ్ళీ వాడు నన్ను చూసిండంటే నేను వాళ్ళ ఉన్నానని అనుమానం వస్తుంది. చూసుకో, అసలుకే ఏమీ యాद లేదు సార్కి. అది నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా రా. మేడం, అంతా ఓకేనా? హలో. ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఓ మేడం, మీరు ఇప్పుడు హ్యాపీనే కదా? ఓరే కాశియా, ఆఫీస్లో సిట్టింగ్ సెట్ కాలే అని బార్కి పోదాం. నువ్వు నా పక్కన ఉండాలని అందుకే అనుకుంటాను. నువ్వు నేను హ్యాపీనా కాదా అని చూసుకుంటూ ఉంటావు. పదండి మేడం. ఏమైంది మేడం? మేడం కళ్ళలో ఏదో పడింది యష్.
మ్హూ. అబ్బో ఏమో అనుకున్నాను మేడం ఖతర్నాకే. పర్లేదు థ్యాంక్స్. వెళ్దాం పద. పదండి.